ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన కొత్త నోటిఫికేషన్ సెక్షన్ ఆఫీసర్స్. అయితే ఈ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి ఎన్ని పోస్టులు అంటే మొత్తం టోటల్ 100 పోస్టులు అయితే రిలీజ్ అయింది. 100 పోస్టులు 30 పోస్టులు వచ్చేసి క్యారీ ఫార్వర్డ్, 70 పోస్టులు వచ్చేసి ఫ్రెష్ పోస్టులు. సో కాబట్టి మొత్తం అప్ టు 100, 30 క్యారీ ఫార్వర్డ్, 70 ఫ్రెష్ పోస్ట్. అయితే వీటికి అప్లై చేసుకోవడానికి వచ్చిన డేట్ వచ్చేసి జూలై 28 నుంచి ఆగస్ట్ 17 వరకు మనకు అవకాశం అయితే ఉంది. సో అప్లికేషన్ ఆన్లైన్ వచ్చేసి జూలై 28 టు ఆగస్ట్ 17 వరకు. నెక్స్ట్ చూసినట్లయితే స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి సెప్టెంబర్ 7 ఉంటుంది. సో స్క్రీనింగ్ టెస్ట్ సెప్టెంబర్ 17 ఉంటుంది. మరి మెయిన్స్ టెస్ట్ వచ్చేసి తర్వాత ఉంటుంది. సో ఆ టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్క్రీనింగ్ సెక్షన్ ఆఫీసర్స్ స్క్రీనింగ్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 40A కింద వచ్చేసి మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. 75 క్వశ్చన్స్, 75 మార్క్స్. జనరల్ 40Bలో వచ్చేసి జనరల్ ఫారెస్ట్ ఉంటుంది. ఇది 75 క్వశ్చన్స్, 75 మార్క్స్, టోటల్గా 150 మినిట్స్. సో 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్. సో టోటల్గా ఉంటుందండి. రైట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన రిజర్వేషన్ ప్రకారంగా 40% ఓసీ, 35% బీసీ అండ్ 30% SC/ST వాళ్ళు ఆ పర్సెంటేజ్ ప్రకారంగా మార్క్స్ తెచ్చుకున్నట్లయితే ఇక్కడ క్వాలిఫై అయిపోతారు. నెక్స్ట్ మెయిన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్. సో మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే మనకు ఫస్ట్ పేపర్ 1 కింద అయితే మనకు జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు అయితే ఉంటుంది. 50 మార్క్స్ ఉంటాయండి. జనరల్ తెలుగు 50, జనరల్ ఇంగ్లీష్ 50. ఇందులో మనకు జస్ట్ క్వాలిఫైడ్ మాత్రమే, క్వాలిఫైడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇండివిజువల్గా. రైట్. పేపర్ 1 తీసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఆబ్జెక్టివ్ టైప్లు ఉంటాయి. టోటల్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, సేమ్ 150 మినిట్స్. నెక్స్ట్ పేపర్ 2 మ్యాథమెటిక్స్ SSC స్టాండర్డ్ ఆబ్జెక్టివ్ టైప్ అంటే MCQ టైప్లో ఉంటాయి. సేమ్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ అండ్ 150 క్వశ్చన్స్, 150 మినిట్స్. పేపర్ 3 జనరల్ ఫారెస్ట్రీ ఆబ్జెక్టివ్ టైప్. ఇక్కడ కూడా మనకి ఏంటి 150 మార్క్స్, 150 క్వశ్చన్స్, 150 మినిట్స్. సో ఇది మనకి ఎగ్జామ్ ప్యాటర్న్. ఇక్కడ టోటల్గా 450 మార్క్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఇందులో ఉన్నటువంటి 450 మార్క్స్కి మీకు వచ్చే మ్యాక్సిమం స్కోర్ని బట్టి మీ జాబ్ అనేది డిసైడ్ అవుతుంది. సో కాబట్టి మెయిన్గా ఈ 3 పేపర్స్ మాత్రమే మనకు కన్సిడర్ చేస్తారు. రైట్. ఓకే. ఈ సిలబస్ కానీ ఇంకేదైనా సరే మనకు కావాలనుకుంటే దీని గురించి బ్రీఫ్గా సిలబస్ మొత్తం టోటల్గా కావాలనుకుంటే మన RS అకాడమిక్ కర్నూలు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే టోటల్ సిలబస్ ఉంటుంది. రైట్.